అందరికీ నమస్తే. ఇయాల ఖతర్నాక్ వార్తలల్లా బొచ్చెడు వార్తలున్నాయి. మరి ముందుగాలైతే నెత్తికి తెలివి సద్దం పాన్రి. పోలీస్ టౌన్ కచ్చింది పిల్లి పంచాయతీ. చెయ్యి కొరికి వారిపోయింది పిల్లి. కేసీఆర్ సారు జీవన్ రెడ్డి సార్ల అలై బలై కలిసిపోయిండ్రు నాయకులు దోస్తులై. సిలిండర్ ఎత్తుకుపోయిండ్రు దొంగలు. మారినే యుద్ధం వల్ల రోజులు. ఎండు చేపలు తెచ్చినాయి తంటాలు. ఆపలేదా ఆసనకు బస్సులు. అబ్బా, కేసీఆర్ సార్ను చూడక బగ్గ రోజులైతుందిలా. జీవన్ రెడ్డి సారు నిన్న కారు ఎక్కిండు కదా, మరి ఇప్పుడన్నా కనిపిస్తాడో ఏమో చూద్దాం పాన్రి. జగిత్యాలకు నిన్న పోయి మా పార్టీలకు రావాలని పిలిచిండు కేటీఆర్ సారు. ముందటి సంధి అందరు అనుకున్నట్టు జీవన్ రెడ్డి సార్ సుతం సై అన్నాడు, కారెక్కిండు. ఇయాల అంతా కూడి ముచ్చట్లు పెట్టుకుండ్రు. ఇయాల కేసీఆర్ సార్ తానికి పోయిండు. సూటిగా జీవన్ రెడ్డి సారు సార్తోటి కూసోని ముచ్చట పెట్టిండు. కారెక్కినందుకు అలై బలైలు ఇచ్చుకుండ్రు, పెద్దరికం చేసుకుండ్రు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిసిండ్రు జీవన్ రెడ్డి సారు కేసీఆర్. రామన్న సారు ఇంకిందరు ముఖ్యమైనోళ్ళు. అన్నా మీతోని కలిసి పని చేయమని దేవుడు పంపిండన్నా అనుకుంటా మాటలు కలిపిండు జీవన్ రెడ్డి సారు కేసీఆర్ సార్ తోటి. కొన్నేండ్ల సంది ఎగస్ పార్టీ ఓళ్లతోటి కొట్లాడి ఎనిమిల లెక్కున్నోళ్ళు ఇప్పుడు కలిసినట్టే ఉండ్రు. కానీ వీళ్ళు మీదికి కనిపించేతందుకే ఎగస్ గాని లోపల అంత ఒకటే అని నిన్నే చెప్పే కదా రామన్న సారు. కొన్నేండ్ల సంది షెయ్యి పార్టీని పట్టుకొని ఎన్నో ఏండ్లు నమ్మకంగా పని చేస్తే పంగనామాలు పెట్టిండ్రు, పట్టించుకోలే, పక్కకు పెట్టిండ్రు. ఇల్వలేదు ఇజ్జత్ లేదన్నట్టు సాగింది ఇన్నొద్దుల రాజకీయం జగిత్యాలలా. అయితే ఈ సారు షెయ్యిడిసి కారెక్కుడితోటి అడ్లూరి సారు ఏమంటాండో ఇనుండ్రేది. 30 సంవత్సరాలకెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు ఇంటికి. మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని. నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ మేడిపల్లి సత్యం కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ పిసిసి అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినాం, మీరు ఉండాలి పార్టీలో. సరే, రాజకీయ పరంగా పరిణామాల లోపల కొంతమంది పార్టీలో ఎమ్మెల్యేని తీసుకున్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం జరిగిన ఇబ్బందుల లోపల పోవద్దంటే చివరిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మా వంశీచంద్ర రెడ్డి కూడా వచ్చింది ఢిల్లీ తరఫున. అయినా కూడా నేను మనసు మార్చుకోవాలి. సరే, ఏదేమైనా కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట రాజకీయమే గంత. మరి మీ పక్క పొంటున్న సారు ఏ పార్టీలకెంచి ఏ పార్టీలకు వచ్చిండో మీకు తెలియంది కాదు, కాయే సారు అని తిట్టబట్టే కొందరు. ఏందో ఈ రాజకీయాలు, ఎవలకు కోపం వస్తుందో ఎవరు ఎండ్లకెంచి ఎండ్లకు జంపింగ్ అంటారో తెలియదు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ఏనాడైతే కాంగ్రెస్ సర్కారు షాలి వేసిందో గాని మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకిందరు ముఖ్యమైన వాళ్ళంతా కూడి జనాలతోటి కలుతాండ్రు. మొన్నటి సంది జరగి మంత్రి సార్ అయితే ఇంకింత ట్రెండింగ్లో ఉంటాండు. మరి ఎవలా సారు ఏం చేస్తాండో ఏందో చూద్దాం పాన్రి. ఈ నడిమిట్లా మంత్రి దామోదర్ రాజనరసింహ సారు బగ్గ కనిపిస్తాండులా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అయ్యబట్టి ఇంకింత జోష్ పెంచిండు పాలనల సారు. మొన్న ఓపెన్ జిమ్ము, ఇయాల యోగా, ఇట్లా సారు మొత్తం మీద ఆరోగ్యం మీద కాయిసు పెంచుకుండు.
ఇట్లా సారు మొత్తం మీద ఆరోగ్యం మీద కాయసు పెంచుతాండు, అందరినీ ఆరోగ్యంగా ఉండాలి అంటాండు. యోగా సెషన్స్ ను గచ్చిబౌలి స్టేడియంలో చాలి చేసిండు ఆరోగ్య శాఖ మంత్రి. ఈ సార్ పక్క పొంటి పొన్నం ప్రభాకర్ సారు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు ఇంకిందరు ముఖ్యమైన వాళ్ళు ఉండ్రు. అంతేకాదు పిల్లగాళ్ళు 1000 మంది కంటే ఎక్కువే వచ్చిండ్రు. హోమియోపతి రోజు శుభాకాంక్షలు చెప్పి చాలి చేసిండు మంత్రి మాటలు. రాష్ట్రం మొత్తంలో 750 మంది యోగా గురువులను పెట్టి యోగా కార్యక్రమాలు చాలి చేపిస్తాండ్రంట. ఇప్పటికే 10 లక్షల మందికి యోగా అలవాటు చేపించిండ్రట. ఇటు మంత్రి సీతక్క సుతం యోగా చేసింది. ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న గిరిజన భవన్ల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల ఈ కార్యం ముంగటేసుకుంటాండ్రు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇటు సీతక్క సుతం యోగా చేసి యోగా ఎంత ఇంపార్టెంటో చెప్పింది మనుషులకు. ప్రతి ఒక్కరు 30 నిమిషాలు అన్న దినం యోగా చెయ్యాలి అని చెప్పుకొచ్చింది మేడం. బస్సులో పోయినా, విమానంలో పోయినా, బైకు మీద పోయినా, ఆటోలో పోయినా కానీ కొన్ని రూల్స్ గిట్ట పాటించాలి. ఉల్లా కొన్ని పట్టుకపోవద్దు, కొన్ని తీసుకుపోవచ్చు. మనం తెలుసుకోము, మనకు తెలియదు కానీ ఇంకొకళ్ళను తిడతాం. గట్లే గ్యాస్ పట్టుకొని వచ్చింది మా పక్క పొంటో అక్క, దాన్ని బస్సులో తీసుకురావద్దు కానీ గా అక్క ఏడైనది లొల్లి లొల్లి వేసింది. మొత్తం మీద ఆగం చేసిందిలా, బస్సునంతా ఒక్కటి వేసింది. పోన్రి అచ్చం గట్లనే ఉంది గీ అక్క సుతం. మరి ఆ అక్క ఎవలంటే ఆగో బస్ అన్నారు, గ్యాస్ అన్నారు, ఇదేంది ఇది? అయ్యో పీడ్స్ వచ్చింది ఏంది గట్ల కొట్టుకుంటది? దీని తల్లి ఎవల్రా నన్ను ఆపేది అనే లెవెల్లా కొట్టింది అక్క తోడా. అరే ఈ అక్క మాట్లాడుతుందా, డాన్స్ చేస్తుందా అర్థం కాకొచ్చిందిలా. మరి లేకపోతే ఏంది, మీదికి పోతాంది కదా. ఓ అవ్వ తాగిందట. అరే నీ బాధ ఏందమ్మా అసలు? లేసి చెప్పు. చేపలు ఎన్ని చేపలు వచ్చావు బుచ్చికి? 5 కిలో తాటే చేపలు, 2 కేజీలు మెత్తాలు, 2 కేజీలు కట్టి చేపలు ఇచ్చుకుని ఇంకేం లేవు. దాంట్లో పెట్టుకొని 3 బస్సులు ఆపలా. ఈ అబ్బాయి బెంగళూరు బావాలి పెళ్లికి, నన్ను బస్సు ఎక్కడ పెట్టిపోతా అని చెప్పి అనుకునేది. అయితే బస్సు 3 బస్సులు ఆపలా. ఇంకో బస్సు ఈ బస్సు ఆపిండా దిక్కులో పెట్టుకోవచ్చు అన్నాం. మేము పెట్టుకొని 3 దిక్కు ఉందా నిండు. ఏ బస్సు ఆగిపోతుంది ఎట్ట ఆపకుండా పోతుంది. ఇప్పుడు ఆపండి ఎత్తింది కానీ అయితే పుట్టినాది కాదు. అది తీసుకుంటాం మేము బతకాలి కదా. నాకు ఏ ఆధారం లేదు. పెట్టుకొని కేసు నేను తాగుపోతాన్నా, నేను రుచి హాగొగ్గాదన్నట్టు ముచ్చట నెర్లూర్ల కత్తిది. బస్సుల పెట్రోలు, డీజిలు, కిరోసిన్, టపాకాయలు, గన్ పౌడరు, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్లు, జంతువులు అట్లే కంపు వాసన కొట్టేయి. అందులో చేపలు మాంసం సుతం బస్సులకు నో ఎంట్రీనే. కళ్ళు, మందు, డ్రగ్స్ తీసుకోవద్దాయే. గుట్కా, ప్యాన్ పరాక వేసుకోవద్దాయే. రూలేనాయే. కానీ ఈ అక్కకు గదిలోనట్టుంది. బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ తాన లొల్లి వేసింది. ఎండు చేపల బుట్ట పట్టుకొని పోయిందట. చూసిన బస్సులు ఆపలేదు. 2 బస్సులు ఆపలే గాని 3వ బస్సు ఆపిండ్రు. ఎండు చేపలు చూసి అద్దన్నారు. గంతే బండబట్టి కొడతా అని మీదికి పోయిందట. గలీజ్ మాటలు మాట్లాడిందట. పెండ తింటారా, చేపలు తినరా, ఆసన రావా అని అడిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. నీ మాటలు సల్లగుండా చూస్తేనే అర్థమైతాంది అక్క ఏ లెవెల్లో ఉందే. ఎగురుతాంది, ఉరుకుతాంది, తొడగొడతాంది, బెదిరిస్తాంది, కొట్టిండ్రు అంటుంది, తిట్టిండ్రు అంటాంది, కింద పడి ఫిడ్స్ వచ్చినట్టు కొట్టుకుంటాంది. పోర్రి ఓయమ్మో ఈ సొంటోళ్లతో నీ ఎగుడు కట్టమే. ఆఖరుకు పోలీసు వాళ్ళు వచ్చినా ఇంటలేదు, ఆటో ఎక్కుతలేదు లో. అయినా రూల్సేనాయే. వాళ్ళేం చేస్తారు? గిసొంటి వ్యాపారాలు ఏత్తన్నప్పుడు జర ముందే సుధరాయించుకోవాలి, సౌలతులు చూసుకోవాలి అంటాండ్రు ఈ ముచ్చట ఎరకైన జనాలు. ఒకళ్ళ కోసం చూస్తే బస్సుల ఆసన వడనులకు కడుపులో తిప్పినట్టు కాదా, గావరచ్చినట్టు కాదా చెప్పుండ్రి. ముందే మార్కెట్ పోతేనే మూతులు మూసుకొని దబ్బున అక్కడికించి బయటపడతారు. అసోంటిది తోవ్వ పొడవుత బస్సుల కంపు కొడితే ఎవరుంటారు? ఏమోనుల్లా కొందరు అంతే మాదే నెగ్గాలి అని మొండికెత్తారు, ఆగం పట్టిస్తారు అంటాండ్రు ఇంకిందరు ఈ ముచ్చట చూసి. మా పక్క పొంటోళ్ళది ఓ కేసు నడుతుందిలా, అది అయితలేదు పోతలేదు. పోన్రి తిరిగినోళ్ళు తిరిగినట్టే, ఓడిసేది లేదు పొడిసేది లేదు అన్నట్టుంది. పోన్రి పాపం తప్పు ఇల్లది కాకున్నా కానీ పోవుడే తిరుగుడే. ఉత్త గెట్టు పంచాయతీల్లా భూములు జాగలు లొల్లి స్టేషన్ దాకా వాయే. ఎవల భూమి వాళ్ళు చక్కగా వేసుకోక పోలీసుల దాకా ఓవుడేందో అనుకున్నాం కానీ గీ కేసు చూసినాక పోలీసు వాళ్ళకు పని లేదా, మరి పోతున్నోళ్ళకు బుర్ర లేదా అర్థమైతలేదులా. ఇంతకు ఏమైందంటే
పెన్ను పోయింది, పెన్సిల్ పోయింది, బ్యాగ్ పోయింది, కోడి గుడ్డు పోయింది. బర్రె పెండెత్తలేదు. ఇగో గీ కేసులు మస్తు వస్తాయి నీ పోలీస్ టౌన్లకు. వాటిని సాల్వ్ వేసి పంపుతుర్రు. వచ్చింది చిన్నదో పెద్దదో కానీ కేసు రాసుకోవాలి, సాల్వ్ చేయాలి. ఈడికే పుట్టడి కేసులు ఉన్నాయి, సాలెంతమంది లేరని లాయర్లు పోలీసు వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకోబట్టే. కోడిగుడ్డు పెడతలేని కేసులు రాబట్టే గిట్ల మరి. లల్లగూడ పోలీస్ స్టేషన్ పరిధి అడ్డగుట్టలో పిల్లి కనిపించలేదని పోలీసుల తానికి పోయింది ఓ అక్క. ఇంటి ముందు ఆడుకునే పిల్లిని పట్టుకపోవడానికి చూసినట్ట పూల చెట్లు అమ్మతందుకు వచ్చిన ఓ అన్న. సీసీ కెమెరాలు చూసి అక్క పోలీస్ స్టేషన్ వేయింది. లేదు నేను ఎత్తుకపోలే, గా పిల్లి ముద్దుగున్న మాట నిజమే, తీసుకోపోదాం అనుకున్నది నిజమే గాని అది మంచి పిల్లి కాదు, గయ్యాలి పిల్లి, నన్ను కొరికి ఉరికిందని చెప్పిండా అన్న. నువ్వు ఎత్తుకపోతాను బెదిరించినందుకు నా భుజముండ పారిపోయింది, లేకపోతే అది మళ్ళీ నాతానికి అత్తుండే. ఏడబోయిందో ఎంత ఏడుతుందో అని ఈ అక్క ఏడ్చుకుంటా పోలీసుల గోడు చెప్పుకొని పిల్లిని దేవాలని ఆడనే కూసుందట. ఎత్తుకపోదాం అనుకున్నాయన ఎత్తుకపోలే, పిల్లి పోయిందని ఏడ్చామె ఏడుపున ఆపలే. ఇగో ఈ రెండింటి నడిమిట్లా పోలీసులు తలకాయలు పట్టుకుర్రు. ఆఖరికి ఇద్దరికి నచ్చి చెప్పి మీ పిల్లిని ఎనుకలాడే బాధ్యత మాది, సీసీ కెమెరాలు చూస్తాం, పక్క పొంటలను అడుగుతాం, ఇక మీరు ఓన్రని పంపినరటాలని పోలీసులు. మా ఊర్లే అన్నీ ఉన్నా సుతం ఇంకా ఏదో ఒకటి లేదు అంటారు. కరెంటు ఉందిలా, రోడ్లున్నాయి, వీధి దీపాలు ఉన్నాయి, నీళ్లున్నాయి, నల్లలున్నాయి, అన్నింటికన్నీ ఉన్నాయుల్లా. కానీ ఉండాల్సిన సౌలతులు సుతం లేని ఊర్లు సుతం ఉన్నాయి కదా. అవు మరి పొయ్యొద్దాం పాండ్రి అట్లాటు. పార్వతీపురం మన్యం జిల్లా అంటే ముందుగాల గుర్తొచ్చేది డోలే. ఈ జిల్లా గురించి వార్తలు వచ్చినప్పుడు ఎక్కువ డోలే గురించి వస్తాయి. ఇవాళ అసొంటిదే వచ్చింది. ఈడున్నోళ్ళ చాలా మందికి రోడ్లే ఉండయి. గుమ్మ లక్ష్మీపురం మండలం బయ్యాడ అనే ఊళ్ళే రోడ్డు లేక తిప్పలు పడతాన్రు ఆడున్న జనాలు. ఊళ్ళే రోడ్లుండాలే, చెట్లుండాలే, నీళ్లుండాలే, బండుండాలే, గుండుండాలే, సర్కారు అన్ని సౌలతులు పెట్టాలే. కానీ ఈ ఊర్లో మాత్రం రోడ్డే లేదు. తతిమ్మయి ఏడుంటాయి. రోడ్లు లేక జనాలు మస్తు తిప్పలు పడతాన్రట. బండ్లు రావు, ఆటోలు రావు, బస్సులు రావు. బైకు వాడతామంటే సుతం రోడ్డే లేదు. అందుకే పానాలు మంచిగా లేకున్నా గర్భంతో ఉన్న సుతం డోలి కట్టాలే, నలుగురు మోసుకొని పోవాలి. ఇగో గీ నిండు గర్భిణిని అట్లే ఊరోళ్ళంతా కలిసి ఈ ఊరికెంచి రేగిడి అనే ఊరి దాకా 4 కిలోమీటర్లు నడుచుకుంటా డోలీలో పట్టుకొని పోయిండ్రు. ఈడ ఆటోలు ఉంటాయి కాబట్టి ఆటో పట్టుకొని కురూపం సర్కారు ఆసుపత్రికి తీసుకొని పోయిండ్రు. గర్భంతో ఉన్నోళ్లే కాదు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు, పానాలు మంచిగా లేనోళ్ళు అందరికీ సుతం గిదే తిప్పలు. ప్రతిసారి ఎవలకు పానాలు మంచిగా లేకపోయినా సుతం గంతేనట. అందుకే వాళ్ళ ఊరికి రోడ్డు కావాలని కోరుకుంటాండ్రు ఊరోళ్ళు. మరి ఈడికన్నా ఈ ఊరోళ్ళ తిప్పలు అర్థం చేసుకొని రోడ్డు ఎత్తే మంచిగుండు సర్కారు. ఓట్ల ముంగట సర్పంచులు మస్తు కథలు పడతారు. ఓట్లున్నాయి అత్తన్నాయి అంటే ఇదిత్తం, అదిత్తం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. ఆఖరుకు గెలిచినాక ఏం చేరుకుందరు. కానీ గెలిపించిన జనాల నమ్మకము వమ్ము వేయకుండా కట్టపడే లీడర్లు సుతం ఉండ్రులా. అసొంటోళ్ళ దాకా గీ సర్పంచ్ సాబ్ సుతం ఉంటాడు. మరి ఎట్లా అంటారా? పోయేమో ట్రాక్టరు లోపలికి పోయిందేంది అంటే ఒడ్డుకు తీసుకుపోయిండో లేకపోతే బ్రేకులు పడలేదు, మళ్ళా నిద్రొచ్చిందో ఏం పాడైందో గాని చూసేది చూడంగానే కాలువలకు పోయింది ట్రాక్టరు. ఖమ్మం కూసుమంచి మండలం మల్లాయిగూడెంల పాలేరు ఎన్ఎస్పి పెద్ద కాలువల పడ్డది ఈ ట్రాక్టరు. డ్రైవరు నీళ్లల మునిగి పోతుండే గాని నీళ్లల పడ్డ ట్రాక్టరు మీదెక్కి డబ్బున బయటకొచ్చిండు, పానాలు కాపాడుకుండు. మరి దీనికి సర్పంచ్ కు సంబంధం ఏంది అంటే కాలువల పడ్డ ట్రాక్టర్ను ప్రొక్లైన్ తోటి తీపిచ్చింది సర్పంచ్ సాబే. అండ్ల దునికి ఊరోళ్లకు సాయం చేసింది సర్పంచ్ సాబే. బాదావత్ నరేష్ అనే సర్పంచ్ సారు కాలువల పడ్డ ట్రాక్టర్ను సుతం కాపాడేందుకు అండ్లకు దిగిండు. దునికి ట్రాక్టర్ను తాడు కట్టి ప్రొక్లైన్ తోటి గుంజిపిచ్చిండు. ఆఖరుకు సర్పంచ్ సాప్సుతం తాడు పట్టుకొని బయటకొచ్చిండు. ఇది చేస్తాం, అది చేస్తాం, మీ ఎంటనే ఉంటాం, నీడలెక్కుంటాం, సమస్యలు సాల్వ్ చేస్తాం, చెత్త ఉండనీయం. ఆఖరుకు సర్పంచ్ సాప్సుతం తాడు పట్టుకుని బయటకొచ్చిండు. ఇగో ఇది చేస్తాం, అది చేస్తాం, మీ ఎంటనే ఉంటాం, నీడలెక్కుంటాం, సమస్యలు సాల్వ్ చేస్తాం,
చెత్త ఉండనీయం, కోతులని ఎల్లగొడతామని మస్తు ఓట్లెత్తరు సర్పంచులకు. కానీ అందరూ చెయ్యరు. కానీ ఈ సర్పంచ్ సాబ్ అయితే అట్లా కాదుల్లా, సమస్య ఉంది ఊరోళ్లకు అని ఏకంగా కాల్వలని దూకిండు. చివరకు కాపాడిండు ట్రాక్టర్ను సుతం. మందు బంద్ అయితే మంచిగా ఉండుల్లా, కానీ ఇది జన్మల కాదు పోన్రి. తాగేటోళ్ళను బంద్ చేపిద్దామంటే అది అసలే కాదు. ఇక తాగుడు జన్మ హక్కు అన్నట్టు తాగుతాండ్రు కొందరు. మళ్ళీ తాగి సప్పుడేకుంటారా అంటే ఆహా అస్సలుండరు. కొందరు రోడ్ల మీద వంటారు, ఇంకిందరు తాగి ఓర్రుతూనే ఉంటారు పోన్రి. మరి ఇప్పుడు ఏమైంది అంటుర్రా? తాగినమా, తాగింది దిగేదాకా ఊగినమా, రోడ్ల మీద బొర్రినమా, మాట మాట వెంచుకొని లొల్లి పెట్టుకొని కొట్లాటలు వెంచుకున్నమా. ఇదే తాగుబోతులా కథ అన్నట్టున్నది కొన్నింటికాడ. ఇరుగమరగ తాగుతాండ్రు, రోడ్ల మీద ఇండ్లను మరిసి వంటాండ్రు. ఇంట్లోళ్ళు చూస్తారనే భయం లేదు, ఇంటి మీద బెంగలేదు కొందరికి. అవు అంటే కోపమత్తది కావచ్చు గాని మీకు సుతం ఎంతమంది కనిపిత్తలేరు చెప్పుండ్రేది బయట తాగివన్నోళ్ళు. ఇగో గీ మూతబార్లు చూడుండ్రి, మస్తు తాగిండ్రు. తాగి ఆడనే మందు దుఃఖం మీదనే లొల్లికి దిగిండ్రట. బైక్లు ఎత్తేసిండ్రు, టేబుల్లు ఇరుగ్గొట్టిండ్రు. సుత్తాన్రా మందు దుఃఖం స్వెటరు సగానికి తీసి లొల్లి ఎట్లా పెట్టుకుంటాన్రో ఈ తాగుబోతులు. తాగిండ్రట, తాగింది దిగేదాకా ఈ లొల్లి వేసిండ్రట. నడిమిట్ల పోలీసోళ్ళు వచ్చి పట్టుకపోయిండ్రు. కానీ లేకపోతే ఇంకెంత ఆగం చేస్తుండేనే పో. అటురుకుతాండ్రు ఇటురుకుతాండ్రు, కొట్టుకున్నంత పని ఎత్తాండ్రు. తప్పదాగిండ్రు, లోపలిది ఎట్లా మాట్లాడితే అట్లా, ఎట్లురికిపిత్త అట్లా, ఎట్లా నడిపిత్త అట్లా అన్నట్టున్నది కథ. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో శంభునిపేటలున్న ఓ మందు దుఃఖనంతాన అయ్యింది గీ కథ. దుఃఖనం ఓనర్లను కొట్టిండ్రు, ఉన్నయాన్ని పాడి వేసిండ్రు. బండ్లను చూడుండ్రి ఎట్లా వారెత్తాండో గీ బడివే అని తిడతాండ్రు సీసీ కెమెరాలు చూసినోళ్ళు. అయ్యో బండి డూమ్ బాయే, పాటలు ఇరిగిపాయే, మత్తు దిగకపాయే. అయినా తాగింది 100 రూపాయలది కావచ్చు, కానీ చేసిన నట్టమైతే మస్తుంది. మనసుల కొట్టుడేందో బండ్లను వగలగొట్టుడేందో పోన్రి. నెత్తిలా దిమాకున్న కడుపుల మందు ఏవట్టి కథలు మారిపోతున్నాయి. మరి తాగుడెందుకు, నడి రోడ్డు మీద ఇజ్జత్ ఖరాబ్ చేసుకుండేందుకు? కేకులు కోసి గిఫ్టులు పెట్టి, లేకపోతే రక్తదానాలు వేసి, ఇంకా లేకపోతే ఇంకెట్లనో కానీ జరంత ఎరైటీగా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేటందుకు తిప్పలు పడతారు మస్తు మంది. దోస్తుగాళ్ళు, చుట్టాలు, పక్క పొంటోళ్ళు ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దామని చూస్తారు దగ్గరోళ్ళు. ఇక ఫ్యాన్స్ కథ అయితే ఏరే అనుకోండ్రి. కానీ ఓ మేడం బర్త్డేకు వాళ్ళ పావురం ఎట్లా తెలిపినరో చూడుండ్రేది. స్టార్ హీరోలు హీరోయిన్ల పుట్టిన దినమైతే సంబురాలు చిన్నగా చెయ్యరు. రోడ్లంతా పోస్టర్లే, ఊర్లంతా పోస్టర్లే ఉంటాయి. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అర్చనలు, పూజలు, పునస్కారాలు, రక్తం దానం చేసుడు, పండ్లు ఫలాలు వంచుడు, ఇట్లా చాలా ఎత్తరు. కానీ గిల్లు చూడుండ్రి అభిమానం ఎట్లా చాటుకుంటుండ్రో. వరంగల్ ఎంపీ కడియం కావ్య మేడం పుట్టిన దినం ఇయ్యాల. మేడం పుట్టినరోజని టమాటా రైతులు అంతా కూడి టమాటాలతోటి అభిషేకం చేసిండ్రు. మేడం ఫోటోను బ్యానర్లు పెట్టి బ్యానర్కు అభిషేకం చేసిండ్రు. టమాటా తోట్ల పచ్చని చెట్ల నడిమిట్ల బ్యానర్కు టమాటాల అభిషేకం చేసిండ్రు. సముద్రాల మధు అనే రైతు చేసిన ఈ పనికి మస్తు మంది షాక్ అయితాండ్రు. టమాటాలతోటి అభిషేకమేందని గమ్మతిగా చూస్తాండ్రు. ఇంతకు ఏందే అన్నా ఇది చెప్పు జరా మీ అభిమానం మేడం మీద. ఈరోజు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారి జన్మదిన సందర్భంగా మరి వంగపహాడ్ గ్రామం అసంపర్తి మండలంలో ఈరోజు రైతులమంతా కలిసి వినూతనంగా మరి టమాటాలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు కూడా వరంగల్ జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ మరి వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్టు, మరి మామూలు ఎయిర్పోర్టు, మరి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి మరి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛనటువంటి కోరికను నెరవేర్చిన సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంది. వరంగల్ జిల్లా ప్రజలకు ఇలా
ఆ రోజు మరి లక్షలలో పోయే భూములు ఇవాళ కోట్లలో పోతున్నాయి. ఎందుకంటే కోచ్ ఫ్యాక్టరీ రావడంతో ఇటు వేమనాశ రావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం జరగడంతో మరి రైతులు కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ఇలా అన్ని రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, అన్ని కావచ్చు కూడా ఇక్కడ బాగా మరి భూమి ధరలు పెరుగుతో ఇలా రైతాంగం అంతా కూడా కడియం కావ్యగా రుణపడి ఉన్నామని సందర్భంగా తెలుసుకుంటూ మరి రైతాంగం కూడా మొన్న కూడా పార్లమెంట్ లో పారాక్విట్ బ్యాన్ చేయాలని కూడా పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించి మరి రైతాంగానికి మరి మందు కొట్టి చనిపోతున్న సందర్భంగా పారాక్విట్ బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో మరి రైతాంగం అంతా కూడా ఈ రోజు టమాటాలతో మరి కావ్య గారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలా వైరల్ ముచ్చట్లున్నాయి, అవి కూడా చూద్దాం పాన్రి. ఆడ బాంబులు వడుడు ఏందో గాని మంటలు మన దేశంలో మండుతున్నాయి. గ్యాస్ దొరుకుతలేదు, పుట్టే రేట్లు పెరుగుతున్నాయి. పీత బాధ పీతదంటే సీత బాధ సీతదన్నట్టు గ్యాస్లు దొరుకుతలేవు. కొనుడెట్లా, ఉన్నాటిని కాపాడెట్లా అని జనాలు చూస్తే దొంగలు దోసుకపోయే ఈకమత్తు ఎత్తాన్రు. ఇగో ఇది ఖమ్మం సత్తుపల్లి పెనుబల్లి మండలం లంకపల్లి అనే ఊరు. ఈ ఊళ్ళుండే మౌలీసాబ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటికి తాళమేసి ఓవుడు చూసిన దొంగలు తాళం బగలగొట్టి బీర్వాలున్న పైసలు బంగారం ఎత్తుకపోయిండ్రు. పొంగ పొంగ గ్యాస్ నూనె సుతం ఎత్తుకపోయిండ్రు దొంగగాళ్ళు. గ్యాస్ తీసిండ్రు, బండ మీద పెట్టిండ్రు, ఎత్తుకొని పోయిండ్రు. రాత్రి కాదు, ఎవరిలేని టైంలో అస్సలే కాదు, పట్టబగటిలి మిట్ట మధ్యాహ్నం ఎర్ర నెండకచ్చి దొంగతనం చేసిండ్రు దొంగగాళ్ళు. ఎండ ఎక్కువ ఉంది, ఎవ్వరు బయటకు రారు అనుకుండ్రో ఏం పాడో. సుర్రు సుర్రుమంటున్న ఎండనే కరెక్ట్ అనుకొని టైం చూసి సూటి పెట్టిండ్రు. వీళ్ళు దొంగతనం చేసింది ఎరకలేదు. సిలిండర్లు, నూనె డబ్బాలు ఎత్తుకొని పోయింది పక్క పొంటోళ్ళు చూడలేదు. సూర్యుడా ఎంత పని ఎత్తివయ్యా, ఎండుందని టైం చూసి వాళ్ళు దొంగతనం చేసే. మేము ఎండలున్నాయని బయటకు రాకపోతిమి అని బాధపడుతుండొచ్చు పక్క పొంటోళ్ళు ఇంట్లోళ్ళు. పోలీస్ టౌన్ కి వచ్చింది పిల్లి పంచాయతీ, చెయ్యి కొరికి వారిపోయింది పిల్లి. కేసీఆర్ సారు జీవన్ రెడ్డి సార్ల అలై బలై కలిసిపోయిండ్రు నాయకులు దోస్తులై. సిలిండర్ ఎత్తుకుపోయిండ్రు దొంగలు, మారిన యుద్ధం వల్ల రోజులు. ఎండు చేపలు తెచ్చినాయి తంటాలు, ఆపలేదా ఆసనకు బస్సులు. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోటి కూర్చొని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ ఇక అర్ధగంట మా ఇల్ని ఓడిసిపోయాయి. కానీ రేపు వచ్చినప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొత్తుల్లా, నేను పోయొద్దునా, ఉంటా మరి.